ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 857వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం గానలోలుప. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ గానలోలుపాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు గర్విత అని కీర్తించబడ్డారు అని తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు గానలోలుప అని తెలియజేయబడుతున్నారు. గానలోలుప అంటే గానమునందు ఆసక్తి కలిగిన అమ్మవారు అని అర్థం. ఇక్కడ గానము అంటే సామగానము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే సామవేద పారాయణం పట్ల ఆసక్తి కలిగిన అమ్మవారు, సామగానము విని ఆనందించే అమ్మవారు అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తోంది. ఇక ఈ నామానికి మరో అర్థం తెలుసుకుందాం. గానము అంటే ఆనందము, అంటే బ్రహ్మానందము. సాధకుని ఆవహించినప్పుడు, పరబ్రహ్మ అనుభూతిని పొందుతూ ఉన్నప్పుడు ఆ ఆనందంలోంచి ఆనంద ప్రకటనగా గానము వెలువడుతుంది. గానము అంటే ఆనంద ప్రకటన, బ్రహ్మానంద ప్రకటన. పరబ్రహ్మము అయిన శ్రీ లలితా పరమేశ్వరి దర్శనం కలిగినప్పుడు సాధకులైన వారు పరబ్రహ్మ యొక్క అనుభూతిని పొంది ఆ అనుభూతిని గానం రూపంలో వ్యక్తం చేస్తారు. అటువంటి గానమునకు సంతోషించి అనుగ్రహించే తల్లిగా ఈ నామంలో అమ్మవారిని గానలోలుప అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. మనం ఇంతకుముందు నామాలలో పరబ్రహ్మం యొక్క పురుష స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ అని, స్త్రీ స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి అని తెలుసుకున్నాం. ఈ రెండు దేవతా స్వరూపాలకు ఎటువంటి భేదము లేదు అని తెలుసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ మురళీగానలోలుడు అని, మురళీగానమునకు ఆనందించే, మురళీగానముతో తన సాధకులను అలరించే పరబ్రహ్మ స్వరూపము అని మనం తెలుసుకున్నాం. అమ్మవారికి శ్రీకృష్ణ పరమాత్మకు భేదం లేనప్పుడు అమ్మవారిని శ్రీకృష్ణ పరమాత్మ నామం అయిన గానలోలుప అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.